కృష్ణాయ నమః, కేశవాయ నమః. గండవరపు ప్రభాకర్ గారి పోస్టు భాగవతంలో పరశురాముని వృత్తాంత ప్రస్తావన ఈ పోస్టులో ఉంది. హవిస్సులను రుచికుడు అనే మహర్షి తన భార్యకు ఆమె తల్లికి ఇవ్వడానికి సిద్ధం చేసి నదీ స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో రుచికుడు లేనప్పుడు తల్లి అడిగిందని సత్యవతి బ్రాహ్మణపు మంత్రాలతో పునీతం చేయబడిన హవిస్సును తన తల్లికి ఇచ్చింది. రాజధర్మపు మంత్రములతో సిద్ధం చేసిన హవిస్సును తాను తీసుకున్నది. స్నానం చేసి వచ్చి రుచికుడు హవిస్సులు తారుమారు కావడం తెలిసి భార్యతో, ఓ సుందరి, నీ తల్లి హవిస్సు నీవు తీసుకున్నావు, నీ హవిస్సు మీ తల్లి తీసుకున్నది, అందుచేత నీకు క్రూరుడైన కొడుకు పుడతాడు, మీ తల్లికి పుణ్యవంతుడు బ్రహ్మజ్ఞాని పుడతాడు అని చెప్పాడు. ఇలా రుచికుడు చెప్పగా ఆమె బెదిరిపోయి భర్తకు మ్రొక్కి ప్రాధేయపడగా సంతుష్టుడు అయి రుచికుడు ఇలా అన్నాడు, నీ పుత్రుడు సాధువు అయి నీ మనుమడు క్రూర స్వభావి అవుతాడు అని బదులిచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీ నది అయి లోకాలను పవిత్రం చేస్తోంది. ఆ జమదగ్ని రేణువు పుత్రిక రేణుకను పెళ్లి చేసుకొని వసుమనుడు మున్నగు కొడుకులను పుట్టించాడు. పురుషోత్తమ అంశంబున ధర జమదగ్నికి జనించి ధన్యుడు రాముండు 21 పరి నృపతుల శిరముల చక్కడిచే తనదు చేగొడ్డంటన్ విష్ణుమూర్తి తన అంశతో పరశురాముడుగా జమదగ్ని ఇంట అవతరించాడు. పరశురాముడు తన యొక్క గండ్ర గొడ్డలితో 21 సార్లు రాజులందరినీ తలలు నరికేశాడు అని చెప్పిన శుక మహర్షితో రాజు పరీక్షత్తు ఇలా అడిగాడు, ఏటికి చంపె రాముడు అవనీషుల పల్మురా, వారి యందు తప్పేటికి కలిగే విప్రుడు అతడు ఏటికి రాజసతామసంబులన్ వాటము పొందే భూభరము వారితమౌటది ఏ విధంబు నా మాటకు మౌని చంద్ర మరుమాట ప్రకాశము కాగా చెప్పవే ఓ మౌని చంద్రమా, పరశురాముడు రాజులు అందరినీ ఎందుకు చంపాడు? వారు చేసిన తప్పు ఏమిటి? బ్రాహ్మణుడు అయి ఉండి ఇలా రజోగుణ తామస గుణాలు ఎందుకు పొందాడు? దీని వలన భూభారం తగ్గినట్లు ఎలా అవుతుంది? వివరంగా చెప్పు. హైహయాధీశ్వరుండు అర్జునుండను వాడు ధరణీశ్వరులలోన తగినవాడు, పురుషోత్తమాంశాంశు పుణ్యు దత్తాత్రేయును ఆరాధనము చేసి అతని వలన పరపంధి జయమును బాహు సహస్రంబు అణిమాది గుణములు యశము బలము యోగీశ్వరత్వంబు
ఓజయు తేజంబు చెడని ఇంద్రియములు సిరియు బడసి గాలి కైవడి సకల లోకంబులందు తనకు పోరాని రారాని తావు లేక ఎట్టిచోనైనా తన ఆజ్ఞ ఏపు మిగుల ధరణి వెలుగొందే వినువీధి తరణి మాడ్కి ఆ కార్తవీరార్జునుడు హైహయ వంశపు రాజు, చాలా గొప్పవాడు. విష్ణు అంశోద్భవుడు అయిన దత్తాత్రేయుని పూజించి అతని వలన శత్రుజయం, 1000 చేతులు, అష్టసిద్ధులు, యశస్సు, శక్తి, ఓజస్సు, తేజస్సు, అఖండమైన ఇంద్రియ పటుత్వం పొందాడు. అతనికి గాలిలా సకల లోకాలలో ఎక్కడిదాకానైనా చొరబడిపోయే శక్తితో ఆకాశంలో సూర్యుని తేజస్సుల భూలోకం అంతా ప్రకాశించసాగాడు. ఒకనాడు ఆ మనుజేంద్రుడు అంగనలతో ఉద్దాముడై వీట ఉండక రేవానదికేగి అందు తెలినీటన్ జల్లు పోరాడి దీర్ఘకరాబ్జంబులన్ ఆ నదీ జలములన్ కట్టెన్ వడిన్ నీరు రోలకు పెళ్ళుబ్బి రణాగతుండైన ఆ లంకేశుపై తొట్టగన్ ఒకనాడు ఆ రాజు గర్వితుడై స్త్రీలతో రేవా నదికి వెళ్ళి జలకాలు ఆడసాగాడు. పొడవైన తన చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. ఆ నీళ్లు నది ఎగువ వైపుకు పెళ్ళుబికి అక్కడకు యుద్ధ కార్యం మీద వచ్చిన రావణుని మీదకు ఎగదండే. ఇలా రణోత్సాహంతో ఉన్న రావణుడు కార్తవీరార్జునుడు చేతులతో అడ్డుకోవడంతో తన మీదకి ఎగదన్నిన నీటికి సహించలేక రోషంతో మహాపరాక్రమవంతుడు అయిన కార్తవీరుని మీదకే గొప్ప వీరుడిలా కయ్యానికి దిగాడు. మరి అప్పుడేం జరిగింది? వాగ్యుద్ధం జరిగిందా? యుద్ధమే జరిగిందా? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువాత వచ్చే 3వ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సదా కళాసేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్. ఈ పోస్టుని అందించి నన్ను నాలాంటి వాళ్ళందరినీ కూడా సాహిత్య ప్రియులని అలౌకిక ఆనందంలో తేలియాడిస్తున్నటువంటి గండవరపు ప్రభాకర్ గారికి మరొకసారి నమస్సులు, కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు.